అన్నం, ఇడ్లీ, చపాతీ, దోస వేటిల్లోకైనా సరిపోయే చట్నీ. ఇది చేసుకోవడం గూడా ఎక్కువ టైం అయితే పట్టదు. సింపుల్‌గా అయిపోతుంది. ఫస్ట్ అయితే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని మిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. సేమ్ కడాయిలో టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే జీలకర్ర, పసుపు, కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే బావుండిద్ది. అన్నీ కలిపి మూత పెట్టి మగ్గించుకోండి. 10 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ వస్తాయి కదండీ! టిఫిన్‌లోకైతే 10 మినిట్స్ సరిపోతాయి. లేదు అన్నంలోకైతే గనక ఇంకొంచెం ఒక 5 మినిట్స్ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్‌లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, ఉప్పు, ఎల్లిపాయి, ఈ ఫ్రై చేసుకున్న టొమాటోలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గనక టిఫిన్‌కైతే తాలింపు వేసుకోండి. అన్నంలోకైతే గనక పచ్చి ఉల్లిపాయలుంటాయి కదండీ! అవి వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటదండి. సేమ్ చట్నీ మార్పులు చేయటం వల్ల వాటి టేస్ట్ అయితే డిఫరెంట్‌గా ఉండిద్దండి. మీకు నచ్చితే గనక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.